వెల్కమ్ టు సర్కార్ న్యూస్. హైదరాబాద్ పరిసర ప్రాంతమైన నారపల్లిలో క్రీడా సంబరాలు సందడి చేశాయి. మేడ్చల్ ఎమ్మెల్యే మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి 50వ వివాహ మహోత్సవ వేడుకల సందర్భంగా భారీ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ టోర్నమెంట్లో యువత భారీగా పాల్గొంటూ క్రీడా స్ఫూర్తిని చాటుతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి మొక్క ఉపేందర్ రిపోర్ట్లో చూద్దాం. మేడ్చల్ నియోజకవర్గంలో మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి 50వ వివాహ మహోత్సవ వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా నారపల్లి సెంట్రల్ గ్రౌండ్లో భారీ క్రికెట్ టోర్నమెంటు నిర్వహించారు. ఘట్కేసర్ సర్కిల్ పోచారం బీఆర్ఎస్ యువ నాయకుడు సామల సందీప్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. మల్లారెడ్డికి క్రీడలంటే, యువతంటే ఎంతో అభిమానముంది. అందుకే తన గోల్డెన్ జూబ్లీ వేడుకలను క్రీడా స్ఫూర్తితో జరుపుకోవడం ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నాయకులు మల్లారెడ్డి, విద్యాపీఠం చైర్మన్ చామకూర భద్రారెడ్డి హాజరై టాస్ వేసి క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించారు. ఈ టోర్నమెంట్లో మొత్తం 69 జట్లు పాల్గొంటుండగా యువత ఉత్సాహంగా మ్యాచ్లలో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బండారి శ్రీనివాస్ గౌడ్, మండల అధ్యక్షుడు రమేష్, ప్రధాన కార్యదర్శి పన్నాల కొండల్ రెడ్డి, పోచారం మాజీ వార్డ్ కౌన్సిలర్లు మెట్టు బాల్రెడ్డి, సింగరేణి సాయిరెడ్డి, హరిప్రసాద్, జగన్మోహన్ రెడ్డి, నరి కాసయ్య, బైరా ఐలయ్య, అబ్బవతిని నరసింహం తదితర నాయకులు పాల్గొన్నారు. యువత ఆటల కేరింతలతో నారపల్లి సెంట్రల్ గ్రౌండ్లో పండుగ వాతావరణం నెలకొంది. మల్లారెడ్డి గోల్డెన్ జూబ్లీ వేడుకలలో భాగంగా నిర్వహించిన ఈ క్రికెట్ టోర్నమెంట్ యువతలో క్రీడా ఉత్సాహాన్ని పెంచుతోంది.